కండక్ట్ చేసినాం, యూనిఫామ్ ఉండే లేదు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేది भैया भैया अरे తర్వాత అంటే అంటే చాలా మందికి ఇచ్చారు. దాన్ని అన్నట్టు మనం చేస్తున్నాం. ఎంత వచ్చింది సార్? మంచి ఆఫీసర్స్ ఉన్నారు కొంచెం సర్వీసెస్ కూడా ఇంప్రూవ్ చేయండి. కొంచెం ఆదిలాబాద్ ఇంటీరియర్ ఏరియాస్లో సర్వీసెస్ కూడా ఇంప్రూవ్ ఐటమ్ తర్వాత బస్సులు లేవు అక్కడ నుండి మళ్ళీ రావడానికి. దట్ ఈస్ ద ఓన్లీ లాస్ట్ బస్ ఫ్రమ్ మంచి. దట్ ఈస్ డిఫికల్టీ. అంటే ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ కవరింగ్ ఇంటీరియర్ ఏరియా. బస్ తీసుకెళ్లాలనే ఉంది. కొన్ని గ్రామాల్లో ఆల్మోస్ట్ ఫస్ట్ లిస్ట్ హైదరాబాద్ జిల్లాకు రావడం చాలా సంతోషం అనిపించింది. దాని భాగంగా ఈరోజు మన ఆదిలాబాద్ డిపో బస్ స్టాండు మన ఆఫీసెస్తో మాట్లాడడానికి కూడా రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చారిత్రాత్మక స్కీమ్ అయిన మహాలక్ష్మి స్కీము December 9th నుంచి 23 నుంచి ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది. చాలా సక్సెస్ఫుల్గా మనము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా, ఎందుకంటే చాలామంది మహిళలు మా బస్సులో ప్రయాణం చేయడంతో మన బస్సెస్ డిమాండ్ కూడా ఎక్కువ కావడంతో మనకు కూడా మా ఉన్న అసెట్స్ కూడా పెంచుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా అంటే చాలా చేయడం జరుగుతుంది, సహకరిస్తున్నారు కూడా. సో దానివల్ల కూడా మా ఎంప్లాయీస్కి ఉన్న కొన్ని బకాయిలు కూడా మనము తీర్చిదిద్దగలిగాను. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. వచ్చే రోజు కూడా అవి కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కూడా అవి కూడా తీర్చడానికి కూడా మేనేజ్మెంట్ కూడా కృషి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క గ్రామానికి ఎక్కడెక్కడ మనకు డిమాండ్ ఉంది అక్కడ బస్ పంపించాలని చెప్పి ఆలోచన యాజమాన్యానికి ఉంది. సో దానికి తగ్గట్టు కూడా మనం ఈ సంవత్సరం ఇంకా కొన్ని బస్సెస్ని తీసుకోవాలని చెప్పి కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆ పనిలో మన ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సో డెఫినెట్లీ వచ్చే రోజు ఆ ఒక డిమాండ్ బట్టి మనము ఒక కొత్త బస్సెస్ కూడా మనము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము పైలట్ బేసిస్లో కొన్ని ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కొంత మనము కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, హైదరాబాద్లో అవి కూడా బాగా సక్సెస్ఫుల్గా నడవడం జరుగుతుంది. సో వచ్చే రోజు కూడా ఆ కాంపోనెంట్ కూడా, ఎందుకంటే మనము ఎన్విరాన్మెంట్ కోసం కానీ పర్యావరణం కోసం కూడా బాగా అనుకూలమైన అవి బస్సెస్ చాలా ప్రజలు కూడా మెయిల్ చేసే ఆ ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఇంకా ఎట్లా మనము తీసుకోవాలని చెప్పి కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద గత సంవత్సరం కూడా తెలంగాణ టీజీఎస్ఆర్టీసీ బాగా చేసిందని చెప్పడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా మన ఆఫీసర్స్ కావచ్చు, మా డ్రైవర్సు, కండక్టర్సు చాలా ఇబ్బంది ఉండ కూడా చాలా నిబద్ధతని చాలా ఒక కష్టపడి
ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలకు ఒక మెరుగైన సేవ చేయడానికి చాలా కృషి చేశారని చెప్పడం నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. వచ్చే రోజు వాళ్ళు ఇంట్లోనే పని చేశారని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను. సో దాని భాగంగా నేను కూడా ఆల్రెడీ చాలామంది ఆఫీసర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. జోన్ వైజ్ కూడా మనము రివ్యూ చేయడం జరుగుతుంది. సో వచ్చే సంవత్సరం ఈ సంవత్సరము 25, 26 చాలా బాగుంటుంది TGSRTC అని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. బికాస్ there is a demand and every time you also people used to complain that lot of our old buses now almost last 1 year we have almost replaced our fleet with 50% new buses. Almost I got 3,250 new buses in corporation now. In the coming days we are going to buy some more buses and there is lot of support from state government, banks and everybody who are working closely with the management. అది వేరే కమిటీ మనకు కదా, మనది మినిస్టర్ గారితో మాట్లాడుతున్నారు. మాది స్టేట్ ఎంప్లాయీస్ది, మనకేం కమిటీ లేదు, మనకు అవేర్నెస్ ఉంది అది. సో దానికి తగ్గట్టుగా సమ్మె నోటీస్ ఇస్తే గవర్నమెంట్ మాట్లాడి వాళ్ళు మినిస్టర్ గారు మాట్లాడారు. సో దాన్ని బట్టి కూడా మనకు కొంత ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది, దానిపైన మనం వర్కౌట్ చేయడం జరుగుతుంది.